జై గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. సిట్టింగ్, సుఖాసన, స్థిరాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. వామప్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. పాసిబుల్ ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి. నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. పాదాలు ఉన్న దగ్గరగా హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేద్దాం. 5 టైమ్స్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. 1 2 3 4 5. రివర్స్ డౌన్ సైడ్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ స్విమ్మింగ్ వైజ్ రొటేషన్ చేద్దాం. పాదాలు ఉన్న దగ్గరగా రైట్ హ్యాండ్ ముందు చాపించండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్. అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్ డౌన్ సైడ్ నుంచి. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయాలి. గోముఖాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ లాక్ చేయండి. అందుకునే ప్రయత్నం చేయండి. 1. ఆపోజిట్ సైడ్స్. హ్యాండ్స్ చేంజ్. 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవారు, తల తిరిగే సమస్య ఉన్నవాళ్ళు జస్ట్ అప్ డౌన్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ 3 టైమ్స్. మిగతా వాళ్ళు గడ్డ నుంచి అతికారించండి. నిదానంగా రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. కంప్లీట్ సర్కిల్. 1 2
3, 4, 5. స్లోగా రివర్స్. 1, 2, 3, 4, 5. Relax. Hands release. Breathe in, breathe out. షోల్డర్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు ముందు చాపించండి. ఫింగర్స్ ఒక దగ్గర చేర్చండి. భుజాల పైన ఉంచండి. మూడు చేతుల దగ్గరగా అప్ సైడ్ నుంచి సర్కిల్, బిగ్ సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ విత్ అవుట్. ఉదరకరాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు ముందుకు చాపించండి. కొత్తవారు ఒకసారి గమనించండి. పాదవారు కంటిన్యూ చేయండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్ బెండింగ్ చేద్దాం. పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. రైట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. నిండే శ్వాస తీసుకోవాలి. శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్. 1, అప్. 2, అప్. 3, అప్. 4, అప్. 5. హోల్డ్. స్లోగా ప్రెజర్ అప్లై చేయండి. రెండు మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. వీలైతే తలను మోకాలకు టచ్ చేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. ఆపోజిట్ సైడ్ కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఎడమ పాదాన్ని ఎడమ తిప్పండి. లెఫ్ట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్, డౌన్. 1, అప్. 2, అప్. 3, అప్. 4, అప్. 5. హోల్డ్. స్లోగా ప్రెజర్ గమనిస్తూ ఉండండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ అప్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పరివృత్త త్రికోణాసన. పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. ఆపోజిట్ హ్యాండ్ లెగ్ టచ్. ముందుకు బెండ్ అవ్వాలి. 1, ఆపోజిట్. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6. ఆరోసారి హోల్డ్.
వన్ సైడ్ హోల్డ్ చేయండి. అప్ సైడ్ ఉన్నటువంటి హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. మోకాలు స్ట్రైట్. సెంటర్. ఆపోజిట్ సైడ్. హోల్డ్. రిలాక్స్. సెంటర్. కమ్ టు సమస్థితి. బ్రీత్ అవుట్. లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా. నీ డౌన్ క్లాప్ చేయాలి. గమనించండి. 1 1. ఓకే, కంటిన్యూ. 2 2. 3 3. 4 4. 5 5. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెగ్ రైజింగ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా. లెఫ్ట్ హ్యాండ్ ముందుకు చాపించండి. ఆ రైట్ పాదంతో టచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్ డౌన్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. రైట్ హ్యాండ్ ముందు చాపించండి. లెఫ్ట్ పాదంతో టచ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్ డౌన్. కమ్ టు సమస్థితి. జంపింగ్ జాక్స్ ఆర్ వాకింగ్ జాక్స్. పాదాలు రెండు దగ్గరగా. స్టార్ట్. మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నవారు నిదానంగా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కమ్ టు సమస్థితి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బాడీ. శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిర్యక్ తాడాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ సైడ్ తిరగండి. ఎంత వీలైతే అంత. నడుం భాగాన్ని ట్విస్ట్ చేయండి. హోల్డ్. స్లోగా ప్రెజర్ అప్లై చేయండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ను చూస్తూ ఉండాలి. సెంటర్. ఆపోజిట్ సైడ్. స్లోగా ప్రెజర్ అప్లై చేయండి. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నటరాజాసన. పాదాలు రెండు దగ్గరగా. లెఫ్ట్ హ్యాండ్ అప్.
రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్తో యాంకిల్ దగ్గర పట్టుకొని నిదానంగా ముందుకు బెండ్ అవ్వండి. బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అనుకుంటే వాల్ టచ్ చేయండి. ముందుగా మన ముందున్నటువంటి వాల్ని టచ్ చేస్తూ ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఓకే సార్, చాలా బాగా చేస్తున్నారు. రిలాక్స్. ఆపోజిట్ సైడ్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పార్శ్వ తాడాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. రెండు చేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. చేతులు నిదానంగా రైట్ బెండ్, ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. స్ట్రైట్. లెఫ్ట్. లెఫ్ట్ బెండ్. స్లోగా బెండ్ అవ్వండి. కంటిన్యూ. 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. నడుం భాగంలో ఇరుపక్కల ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ సైడ్ బెండింగ్. పాదాలను దగ్గరగా ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ అప్, రైట్ సైడ్ బెండ్. స్లోగా బెండ్ అవ్వండి. ఎంత వీలైతే అంత నడుం భాగాన్ని మాత్రమే బెండ్ చేయాలి. అప్ సైడ్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. ఈ విధంగా మోచే దగ్గర మలవకూడదు. ఎస్. సెంటర్. లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ బెండ్. రిలాక్స్. సెంటర్, హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జాగింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పాదాలను దగ్గరగా రెండు చేతులు పిడికిలు బిగించండి. ఫ్రంట్ విధంగా మోకాళ్ళు ఫ్రంట్కి రావాలి. బ్యాక్ బటక్స్ టచ్ అవుతూ ఉండాలి. టచ్ అవుతూ ఉండాలి ఈ విధంగా బ్యాక్ సైడ్. సైడ్స్. సైడ్స్. స్లో మూమెంట్. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డైలీ 20 minutes వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం మొత్తం ఫ్రీ అవుతుంది. బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. చెమటలు రావాలి. చెమటలు వచ్చేంత వరకు ఫాస్ట్గా చేయాలి. సిట్టింగ్, సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. స్థిరంగా సుఖంగా ఉండేటువంటి ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోవాలి.
క్లోజ్ యువర్ ఐస్. శ్వాస వేగాన్ని గమనిస్తూ ఉండండి. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. ఇన్నర్ గా జరుగుతున్నటువంటి చేంజెస్, మార్పును గమనిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. రోగకారక క్రిములను అంతం చేసేటువంటి శక్తి శరీరంలో ఇంప్రూవ్ అవుతుంది. సీజనల్ గా వచ్చేటువంటి డిసీజెస్, వ్యాధులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటుంది. వైరల్ ఫీవర్స్, కాఫ్, కోల్డ్, లంగ్స్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, మలేరియా, రీసెంట్ గా డెంగ్యూ పాజిటివ్స్ వస్తున్నాయి కదా, అవి రాకుండా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా ఎంటర్ అయితే దాన్ని అంతం చేసేటువంటి శక్తి. ఎవరైతే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క బాడీ స్టిఫ్ గా ఉంటుంది. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. శరీరాన్ని తేలికగా ఉంచండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా రిలీజ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేద్దాం. నాడి శుద్ధి, శరీరంలో ఉన్నటువంటి నాడులను శుద్ధి చేసేటువంటి సాధన. ఎడమ చేయిని చిన్ముద్రలో ఒళ్ళో ఉంచుకోండి. వెన్నెముక నిటారుగా, కుడి చేయి నాసికా ముద్ర. నిన్న నేర్చుకున్నాం కదా, అదే విధంగా బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచాలి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి స్లోగా. కంటిన్యూ. శ్వాసను గమనిస్తూ చేయాలి. ఐస్ క్లోజ్ చేయాలి. నిదానంగా వేగాన్ని పెంచండి. స్పీడ్గా చేయాలి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో. రిలాక్స్. హ్యాండ్ డౌన్. తల స్ట్రైట్ గా ఉండాలి. బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఏ విధంగా ఇలా ఇలా బెండ్ కాకూడదు. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. ఎడమ చేయిని అదే విధంగా చిన్ముద్రలో ఒళ్ళో ఉంచుకొని కుడి చేయి నాసిక ముద్ర. ఇప్పుడు చిట్కన వేలు, ఉంగరపు వేలుతో ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి ఉంచాలి. కుడి నాసిక రంధ్రం ద్వారా ప్రాక్టీస్. లోపల శ్వాస రిలీజ్ చేయండి. స్లోగా ప్రారంభించండి. వేగాన్ని పెంచండి. నిదానంగా స్లోగా చేయండి. వేగాన్ని తగ్గించాలి.
Relax and release. Close your eyes. డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక 1 మంత్ లో అద్భుతమైనటువంటి చేంజెస్ వస్తాయి. రెండు నాసికా రంధ్రాలు సమంగా పనిచేస్తాయి. శ్వాస యొక్క వేగం తగ్గుతుంది. శ్వాస నిదానంగా తీసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. భస్త్రికా చేద్దాం. రెండు చేతులు పిడికిలి బిగించండి. ఈ విధంగా బొటన వేలు మడిచి ఉంచి మిగతా వేలతో కవర్ చేస్తూ పిడికిలి చేయాలి. తొడల మధ్య భాగంలో ఉంచండి. మోచేతుల దగ్గరగా వెన్నెముక నిటారుగా. ముఖం కొంచెం చిట్లిచ్చినట్టుగా ఉంచండి. రెండు నాసికా రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి. లోపల శ్వాస రిలీజ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా ప్రారంభించండి. నిండుగా తీసుకోవాలి. పొట్ట లోపల దాకా శ్వాస, పొట్ట మూమెంట్స్ కూడా వస్తుంటాయి. లంగ్స్ మొత్తం ఫ్రీ అవుతాయి. నిదానంగా వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. రిలాక్స్. ఇన్నర్ క్లీనింగ్ ప్రాసెస్. ఇన్నర్ గా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ క్లీన్ అయిపోతాయి. టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి పంపించబడతాయి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేయండి. లెఫ్ట్ అండ్ రైట్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. ఒకేసారి లేవకూడదు. రెండు చేతులు పిడికిలి బిగించి పిడికిలి ముందు భాగం నుంచి నిదానంగా రెండు పాదాలను టచ్ చేయాలి. డైలీ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇతరులు సాధన నేర్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి లింక్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కపాలభాతి చేద్దాం. మళ్ళీ రెండు చేతులు పిడికిలు బిగించండి. తొడల మధ్య భాగంలో ఉంచాలి. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. పొట్టం లోపల తీసుకుంటూ శ్వాసను ఫోర్స్ గా ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్ తనకు తానుగా జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. ఈ విధంగా కంటిన్యూ చేయండి. 30 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క దృష్టిని నాభిస్థానం దగ్గర కేంద్రీకరించండి. ఇక్కడ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, గమనించండి. నాభిస్థానం చుట్టూ ఉన్నటువంటి నాడీ కణాలు యాక్టివేషన్ అవుతాయి. మణిపూరక చక్ర యాక్టివేషన్ అవుతుంది. కపాలం శుద్ధి గావించబడుతుంది. బ్రెయిన్ శక్తి, ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది.
Deep breath in, slowly breathe out. ఫీల్ అవుతూ ఉండాలి. శ్వాసను గమనిస్తూ ఉండండి. రిలాక్స్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకొని ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. సూర్య నమస్కారాలు ఈరోజు 5 టైమ్స్ చేద్దాం, వేగంగా చేద్దాం. కొత్త వారు ఎవరైనా ఉంటే ఒక 2 టైమ్స్ గమనించండి, తర్వాత ప్రారంభించండి. పాసిబుల్ ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇక్కడి నుంచి గమనించడం జరుగుతుంది. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కరెక్షన్స్ చేయడం జరుగుతుంది. మ్యాట్కు చివరి భాగంలో నిలబడాలి. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ నమస్కార పొజిషన్. కన్నిటారుగా ఉంచండి. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ ఊర్ధ్వాసన, ఎంత వీలైతే అంత బెడ్. ఎక్సేల్ పాదాస్త. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎక్సేల్ పర్వతాసన్. శూన్యక. ఆడవారైతే శశాంకులోకి రావాలి, మగవారైతే సాష్టాంగ. ఇన్హేల్ భుజంగాసన్. ఎక్సేల్ పర్వతాసన్. హాఫ్ ఇన్హేల్ ఏకపాద. ఫుల్ ఇన్హేల్ ద్విపాద. ఎక్సేల్ పాదాస్త. నమస్కార్. నిదానంగా కంటిన్యూ చేయండి. ఓం రవయే నమః. ఊర్ధ్వాసన, పాదాస్త, ఏకపాద, ద్విపాద, పర్వతాసన్, శశాంక, సాష్టాంగ. భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద, ద్విపాద, పాదాస్త. నమస్కారం. ఎంతవరకు వీలైతే అంతవరకే బెండ్ అవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీ అవుతుంది. అలాగే శ్వాస యొక్క నియమం ఏంటంటే, శరీరం సాధారణంగా ఉన్నప్పుడు నిండుగా శ్వాస తీసుకోవాలి. శరీరం ఎప్పుడైతే ఫోల్డ్ అవుతుందో శ్వాస రిలీజ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి, శరీరం ఫోల్డ్ అవుతుంది, శ్వాస రిలీజ్ చేయాలి. ఆఫ్. ఫుల్. మళ్ళీ శరీరం ఫోల్డ్ అవుతుంది, ఎక్సేల్. శ్వాస రిలీజ్ చేయాలి. శూన్యక. మళ్ళీ శరీరం ఫుల్ అవుతుంది కాబట్టి నిండుగా శ్వాస తీసుకోవాలి. భుజంగాసనంలో శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఎక్సేల్. గమనించండి, శరీరం ఫోల్డ్ అయినప్పుడు శ్వాస రిలీజ్ చేయాలి. ఏకపాద, ద్విపాద. శ్వాస తీసుకుంటాము, ఎప్పుడైతే పాదాస్తకు వస్తామో శ్వాస రిలీజ్ చేస్తాము, ఎందుకంటే ప్రెషర్ పడుతుంది కాబట్టి. సమస్థితి. ఓకే అండి, శ్వాస నియమం వచ్చేసి అది. నెక్స్ట్. ఓం సూర్యాయ నమః. ఊర్ధ్వాసన, పాదాస్త, ఏకపాద, ద్విపాద, పర్వతాసన్, శశాంక, సాష్టాంగ. భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద, ద్విపాద, పాదాస్త. నమస్కార్.
ఓం భానవే నమః. ఊర్ధ్వాసన, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వతాసన్, శశాంక, సాష్టాంగ, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద, ద్విపాద, పాదహస్త, నమస్కార్. హ్యాండ్స్ రిలీజ్. సిట్టింగ్ దండాసన, దండాసన టు శవాసన. సూర్య నమస్కారాలు వేసిన వెంటనే శవాసనంలో పడుకోవాలి. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి నాకు చెప్పడం ఈజీ అవుతుంది. ఒకరిద్దరు ఆన్ చేసుకున్నారు, వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ, లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ, వన్ సైడ్ తిరిగి నిదానంగా రైట్ సైడ్ తిరగాలి. ఇది శవాసనంలోకి వెళ్ళేటువంటి పద్ధతి. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్. అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా తేలికగా ఉంచండి. ఎవరైతే సూర్య నమస్కారాలు వేగంగా చేశారో వాళ్లకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు చలిస్తూ ఉంటుంది. టాప్ టు బాటం ప్రెజర్ పడుతూ ఉంటుంది. ప్రతి అణువుకు ఆక్సిజన్ అందించబడుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. రిలాక్స్. మీ యొక్క మనస్సును శ్వాస పైన కేంద్రీకరించండి. ఇన్నర్ గా జరుగుతున్నటువంటి చేంజెస్ ను గమనిస్తూ శరీరాన్ని శాంతపరచండి. ఎంతో హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో ఎక్కడ ఎలాంటి బరువు ఉంచకూడదు. పూర్తిగా శరీరాన్ని తేలికగా చేయండి. గాలిలో తేలుతున్నటువంటి ఫీలింగ్, శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మనస్సులో ఉన్నటువంటి ఉద్రేకాలు నివారించబడతాయి. అన్ని వ్యవస్థలు, ఎండోక్రైన్ వ్యవస్థ, స్కెలటోన్స్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ సమస్థితిలోకి వస్తాయి. రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకొని శరీరాన్ని టైట్ చేసి ఫ్రీ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిన్న వెల్లెలికలు పడుకునే ఆసనాలు కంటిన్యూ చేశాం. ఈ రోజు బోర్లో పడుకునే ఆసనాలు కంటిన్యూ చేద్దాం.
రేపు సిట్టింగ్ ఆసనాస్ ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. నిదానంగా బోర్లో పడుకోవాలి. కమ్ టు మకరాసన. లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ, సార్ హ్యాండ్ రేజ్ చేశారా? ఒక నిమిషం, ఏమైనా డౌట్ ఉందా? సార్ వాయిస్ ఇస్ క్లియర్? యా క్లియర్ మహేష్ అన్న, క్లియర్. ఓకే. ఫైన్ ఫైన్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ బోర్లో పడుకోండి. కమ్ టు మకరాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు ఫింగర్స్ అవుట్ సైడ్ చూస్తుండాలి. రెండు మడమలు ఇన్నర్ సైడ్ 1 feet డిస్టెన్స్. ఎడమ అరచేతిని నేలపైన ఆనించండి. దానిపైన అరచేతిని ఉంచండి. ఫేస్ ను 1 భాగం టచ్ చేస్తూ క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్. మన ఆసనం చేసిన తర్వాత ఒక 10 seconds వరకు ఈ రిలాక్సేషన్ పొజిషన్ లో ఉండాలి. మకరాసన హాయిగా ఉంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. భుజంగాసన చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రెండు అరచేతులు భుజాల దగ్గర నేల కానించాలి, అటువైపు ఇటువైపు. మోచేతులు దగ్గరగా ఉండాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ నాభి స్థానం వరకు అప్. కోబ్రా పోజ్. ఒకసారి గమనించండి. ఇక్కడ వరకు అప్, అప్ సైడ్ చూస్తూ ఉండాలి. ఒక 20 or 30 seconds ఉండాలి. తర్వాత రిలాక్స్. ఎవరు చేయకూడదు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది అనే వాళ్ళు ప్రెషర్ ఎక్కువగా అప్లై చేయకూడదు. జస్ట్ అప్లై, రిలాక్స్. ఎవరికైతే నార్మల్ గా బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయవచ్చు. బ్యాక్ పెయిన్ నివారించబడుతుంది, స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్ అవుతుంది, లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, ఇన్నర్ గా ఉన్నటువంటి కండర వ్యవస్థ బలపడుతుంది. ఓకే, చేయండి పాదాల దగ్గరగా. ఈ విధంగా మొత్తం చేతులు స్ట్రైట్ గా ఉంచకూడదు. జస్ట్ బెండ్, నాభిస్థానం వరకు అప్, ముందుకు చూస్తూ ఉండాలి. ప్రెజర్ ను గమనిస్తూ ఉండండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా రిలాక్స్. కమ్ టు మకరాసన. రిలాక్సేషన్ పొజిషన్. స్లో బ్రీతింగ్, బ్రీత్. మన బాడీలో మెయిన్ పార్ట్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డు స్ట్రెంగ్తన్ అవుతుంది, నాడీ వ్యవస్థ బలపడుతుంది. రెండోసారి చేద్దాం. పాదాల దగ్గరగా రెండు చేతులు అరచేతులు భుజాలకు ఇరువైపులో నేల కానించండి. స్ట్రక్చర్ చూసుకోండి కరెక్ట్ గా. నిండుగా శ్వాస తీసుకుని నాభిస్థానం వరకు అప్, హోల్డ్. ఓకే, పర్ఫెక్ట్. స్లోలీ రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శలభాసన చేద్దాం. ఉంచండి. రెండు అరచేతులు తొడల దిగువ భాగాన్ని ఉంచండి. అరచేతులు తొడలకు టచ్ అవుతూ ఉండాలి. సయాటికా ప్రాబ్లం నివారించబడుతుంది. ఎక్కువగా సివియర్ గా పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం నిదానంగా చేయండి. సింగిల్ లెగ్ తో ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ముందర శ్వాస తీసుకుందాం. రైట్ లెగ్ అప్, ఎంత వీలైతే అంత అప్. మోకాలు స్ట్రైట్, పాదం అవుట్ సైడ్ నెట్టబడుతూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, లెగ్ డౌన్. ఆపోజిట్ లెగ్ ముందుగా శ్వాస తీసుకోండి. లెఫ్ట్ లెగ్ అప్, ఎంత వీలైతే అంత అప్ చేయండి. మోకాలు మాత్రం స్ట్రైట్ గా ఉండాలి.
Slowly relax. Breathe in, breathe out. కిడ్నీస్ యొక్క ఫంక్షన్స్ డెవలప్ అవుతుంది, ఫిల్టరైజేషన్ డెవలప్ అవుతుంది, స్టోన్స్ కరిగించబడతాయి, ఇన్నర్ వ్యవస్థ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు రెండు చేతులు పిడికిలు బిగించండి. ఫస్ట్ బొట్టన వేలు మడిచి తర్వాత మిగతా వేళ్ళతో కవర్ చేస్తూ పిడికిలు చేసి తొడల దిగువ భాగాన్ని ఉంచండి. ఇప్పుడు 2 legs తో ప్రాక్టీస్ చేద్దాం. రెండు శ్వాస తీసుకుంటూ 2 legs అప్. ఎంత వీలైతే అంత అప్ చేయండి. హోల్డ్. లోయర్ బ్యాక్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. రిలాక్సేషన్ పొజిషన్. శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ శరీరాన్ని తేలికగా ఉంచండి. ధనురాసన చేద్దాం. పాదాలను దగ్గరగా, రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర నడవండి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు బ్యాక్ సైడ్ తీసుకెళ్లి యాంకిల్స్ దగ్గర లాక్ చేసి పట్టుకోండి. నిండుగా శ్వాస తీసుకుంటూ అప్పర్ బాడీ అండ్ 2 legs అవుట్ సైడ్ నెడుతూ ఉండాలి. అప్. అందరు టీచర్సే ఉన్నారు కాబట్టి, యోగా ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నాను, చూస్తూ గమనిస్తూ చేసేయండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా డౌన్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండోసారి ప్రాక్టీస్ చేద్దాం. నిండుగా శ్వాస తీసుకుంటూ స్లోగా అప్. 2 legs అవుట్ సైడ్ నెట్టండి. పోస్చర్ కరెక్ట్ గా వస్తుంది. ఎస్ సార్, ఎస్. ఊర్లో పడుకొని చేసే ఆసనాలు మొత్తం టోటల్ గా స్పైనల్ కార్డ్ మీద ప్రభావం చూపిస్తాయి. రిలాక్స్ సార్, రిలాక్స్. కమ్ టు మకరాసన్. వెల్లెలికల పడుకునేటి పొట్టపైన. తీసుకొని నిదానంగా రిలీజ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అనంతాసన చేద్దాం. 1 side తిరిగి పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అలా దిగువ భాగాన, రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఉంచండి. 1 side తిరిగి పడుకోండి. రైట్ లెగ్ అప్. మోకాళ్ళ దగ్గర మడవండి. కాలు యొక్క బొట్టన వేలు పట్టుకోవాలి. నిదానంగా స్ట్రైట్ చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు. ఇంతవరకు వస్తే పర్లేదు, ఇంతవరకు చేయండి. లేదా మోకాలు స్ట్రైట్ చేయండి. స్ట్రైట్ గా ఉండాలి పాదం. సయాటికా నర్వ్ క్లియర్ అవుతుంది బ్లాక్ చేస్తుంటే. వెరికోజ్ వెయిన్స్ ఉంటాయి కదా కొంతమంది కాళ్ళల్లో, అవి తగ్గించబడతాయి. ఉబ్బినటువంటి నరాలు. స్లోలీ రిలాక్స్ అండ్ రిలీజ్. లెగ్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్. మీకు కనబడాలని నేను ఆపోజిట్ సైడ్ తిరిగాను. మీరు అట్లే
ఉన్న స్థితి నుంచి ఉండి లెఫ్ట్ సైడ్ తిరగండి సరిపోతుంది. రిలాక్స్, లెగ్ డౌన్ అండ్ రిలీజ్. కమ్ టు సమస్థితి, మకరాసన. ప్లాంక్ ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ వన్. పాదాల రెండు దగ్గరగా ఫింగర్స్ నేల కానించండి. రెండు చేతులు పిడికిలి బిగించి మోచేతుల వరకు ఛాతీకి సమానంగా నేల కానించుంటారు. నేల కానించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ అప్, హోల్డ్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. శరీరంలో మరియు పొట్ట పైన వైబ్రేషన్ వచ్చేంత వరకు హోల్డ్. స్లోలీ రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ కమ్ టు శవాసన. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా. శరీరాన్ని తేలికగా ఉంచండి. చేసినటువంటి ఆసనాలను పొందినటువంటి బెనిఫిట్స్ ను ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ రిలాక్స్. జస్ట్ 1 minute. మన సెషన్స్ ఎగ్జాక్ట్లీ 5:30 కంపల్సరీ స్టార్ట్ అవుతుందండి. అంటే 10 minutes ముందు స్టార్ట్ అవుతుంది. ఓంకారం వస్తుంది. 10 minutes ముందే లాగిన్ కావడం జరుగుతుంది. తర్వాత 5:30కి మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటాము. కాబట్టి అటెండ్ అవుతున్న వాళ్ళు టైంకి అటెండ్ అవ్వండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. సిట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. స్థిర సుఖ ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ వన్. బ్రాహ్మరి ప్రాక్టీస్ చేద్దాం. బ్రాహ్మరి. సరి గమనించండి. రెండు చేతులు షణ్ముఖ ముద్రలో ఉంచాలి. రెండు బొటన వేళ్ళు చెవిలో. జస్ట్ బాగా ప్రెస్ చేయకూడదండి. జస్ట్ అలా ఉంచాలి. చూపుడు వేలు నుదుటి పైన, మధ్యన వేలు కళ్ళ పైన, ఉంగరపు వేలు నాసికారంధ్రాల దగ్గర, చిట్కన వేలు కింది పెదవి కింద. ఈ విధంగా ఉంచండి. చేతులు స్ట్రైట్ గా ఉంచాలి. నిండుగా శ్వాస తీసుకొని గొంతులో శబ్దం మాత్రమే చేయాలి. ఈ విధంగా శబ్దం చేయాలి. శబ్దం చేసినప్పుడు శ్వాస ఆటోమేటిక్ గా ఎక్సేల్ అయిపోతుంది. మళ్ళీ నిండుగా శ్వాస తీసుకొని గొంతులో అనే శబ్దం చేయాలి. చేయండి. 3 times చేయండి.
బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎక్కువ అందించబడుతుంది, నాడీ కణాలు వైబ్రేషన్ వస్తాయి, బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది. ముఖ్యంగా గొంతులో శబ్దం చేయడం ద్వారా గొంతు సమస్యలు తగ్గించబడతాయి, గొంతులో ఎలర్జీ లాంటివి. అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. హైపర్ థైరాయిడ్స్ నార్మల్ స్థితికి వస్తాయి, హార్మోన్స్ సమస్థితిలో రిలీజ్ అవుతాయి. బ్రెయిన్ లో ఉన్నటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో పిట్యూటరీ, థైమస్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. చక్రాస్, గ్లాండ్స్ కు చక్రాస్ కు ఇంటర్లింక్డ్ కనెక్షన్ ఉంటుంది, చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. నిదానంగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి వ్యవస్థలో మార్పు వస్తూ ఉంటుంది, సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. జై గురుదేవ్. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఎవరు లీవ్ కాకండి, ఏమైనా డౌట్స్ ఉంటే సెషన్ తీసుకుందాం. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్, క్లోజ్ యువర్ ఐస్. ఓ योगेन चित्तस्य पदेन वाचाम् बलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनिनाम् पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। జై గురుదేవ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను అందరికీ, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. పుష్పలీల మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి పుష్పలీల గారు.